టాప్ హెడ్లైన్స్. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జనవరి 25 రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని, అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని వివరించారు. కాంగ్రెస్ పుణ్యమాని రాష్ట్రంలో ఐటీ హబ్లు ఒక్కొక్కటి పట్టాలు తప్పుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కంపెనీల రాక దేవుడెరుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడాలని ఎక్స్ వేదికగా సర్కార్కు సూచించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో 8 ఐటీ హబ్లను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఐటీ హబ్ల పరిస్థితి బాగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులను కూడా కట్టలేని దుస్థితి నెలకొందని తెలిపారు. దీని ప్రభావం కంపెనీలపై పడుతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కోపంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. ఆ స్థాయిలో పని చేసి ప్రజలకు చూపెట్టింది. నాకు ఒకటే ఒక చిన్న బాధ ఉంది. నేనేమనుకున్నా అంటే ఈసారి తప్పకుండా మళ్ళీ మూడోసారి మన ప్రభుత్వం వస్తుంది. రెండోసారి నా మీద చాలా ఒత్తిడి ఉండే. చక్రపాణి గారు నా ఎంబడబడ్డాడు, అన్న మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. నేనేమన్నా అంటే వద్దు చక్రన్న, ఇప్పుడు చేయకు, ఎందుకంటే నేను కరీంనగర్లో చూసిన ఒకసారి రోడ్లు తవ్వితే మళ్ళా 6-7 ఏళ్ళు పట్టింది. అట్లయితే ప్రజలు తిట్టుకుంటారు. 5-6 ఏళ్ళు మనకు మంచిది కాదు, మళ్ళా అంత మురికి అవుతుంది, వద్దు, మూడోసారి గెలిచినాక బ్రహ్మాండంగా చేసుకుందాం, అప్పటిదాకా జర ఆగు అని చెప్పి ఆపినాం. సరేగా మన దురదృష్టం, ఈ కొత్త ప్రభుత్వం కొత్త నిధులు ఇచ్చుడు కాదు, ఉన్న నిధులనే ఆపేస్తారు. వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే, సిరిసిల్ల ప్రజల మనసు గెలవాలంటే, వేములవాడ ప్రజల మనసు గెలవాలంటే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయాలి కదా. కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ పని చేసి ఇగో మేము ఆయన కంటే బాగా చేసినామని చెప్పుకోవాలి. కానీ వీళ్ళు ఎట్లున్నారు, ఉన్న గీతను చెరిపేసే ప్రయత్నం చేస్తాను. నేను అధికారంలో ఉండగా చివరి 6 నెలల్లో మన మున్సిపల్ చైర్మన్ గారి విజ్ఞప్తి మేరకు సిరిసిల్ల పట్టణానికి ప్రత్యేకంగా, ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా కాబట్టి, ఒక 40 కోట్లు మంజూరు చేసినాం. ఆఖరిలో చిన్న చిన్న పనులుంటే వాటిలల్లో దెబ్బదెబ్బన చేద్దామని చెప్పి మంజూరు చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత కుత్సితమైన బుద్ధి అంటే, ఎంత చిన్న మనసు, ఎంత కుర్స బుద్ధి అంటే, ఆ 40 కోట్లను కేవలం సిరిసిల్ల కాబట్టే పక్కకు పెట్టేసి, ఒక సిరిసిల్ల మీద పగబట్టినట్టు అట్లా కార్యక్రమాలు. పోనీ బయట అంతా ఏమైనా ఉద్ధరించినా అంటే కొత్తగా ఎక్కడ ఒక పైసా ఇచ్చింది లేదు. ఏమైందా మరి, ఏం చేసిండ్రు సంవత్సరంలో అంటే ఒకటి మాత్రం చేసింది. 1,40,000 కోట్ల అప్పు మాత్రం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 1,40,000 కోట్ల అప్పు చేసిండు. పోనీ కొత్తగా ఒక ఇటుక పెట్టిండా, ఒక దగ్గర మోరి కట్టిండా, ఒక కొత్త నల్ల పెట్టిండా, ఒక కొత్త స్కీమ్ పెట్టిండా, ఒక ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిండా, మన ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చిండా, ఒక్క రైతుకు 15,000 ఇచ్చిండా ఖాతాలంటే ఎవ్వలకు చేసిందేమి లేదు. బస్సు ఫ్రీ అన్నారు, తులం బంగారం అన్నారు, ఫ్రీ స్కూటీలు అన్నారు, మీకు సిలిండర్ 500కి అన్నారు, కరెంటు ఫ్రీ అన్నారు. మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాటలు. అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ ఏమైనా. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కంపెనీలతో దావోస్ లో ఒప్పందాలు చేసుకున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ డైరీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలోని వ్యాపారవేత్తలను దావోస్ తీసుకెళ్లి అక్కడి నుంచి పెట్టుబడులు వస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి కానీ, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకోవడానికి కానీ, ప్రతిపక్ష పార్టీలు వనరులు సమకూర్చుకోవడానికి కానీ ఏ రకమైనటువంటి అవకాశం ఇవ్వకుండా అందరూ జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి ఆ తర్వాత మీసా రద్దు చేసి వీళ్ళందరినీ వదిలిపెట్టారు. ఆ ఉన్నటువంటి తక్కువ సమయంలోనే ప్రకటించిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తక్కువ సమయంలోనే జనతా పార్టీ ఏర్పాటు చేయడం, ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీని ఓడించిన విషయం మనకు తెలుసు. దాంట్లో ఆ యొక్క జనతా పార్టీ ఉద్యమంలో, జనతా పార్టీ నిర్మాణంలో, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో
కర్పూరి ఠాకూర్ గారి యొక్క పాత్ర అమోఘమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు మనం చూసాం, ఇంతకుముందు చెప్పాను నేను, కర్పూరి ఠాకూర్ గారు గత సంవత్సరము 100 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు కర్పూరి ఠాకూర్ గారికి భారత రత్న ఇచ్చి వారిని గౌరవించిన విషయం మనకందరికీ తెలుసు. కర్పూరి ఠాకూర్కే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి కూడా భారత రత్న ఇచ్చినటువంటి ఖ్యాతి నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. దేశంలో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు మరి దేశ సేవ కోసం పనిచేశారో వాళ్ళందరినీ గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈరోజు పద్మభూషణ్ అవార్డులన్నా గతంలో రాజకీయ పార్టీల కనుసైగలలో, పాలక పార్టీ కనుసైగల్లో అవార్డులు వచ్చేది. అటువంటి అవార్డుల స్థానంలో ఈరోజు పీపుల్స్ పద్మ పేరుతోటి ప్రజలలో ఉండేటువంటి అన్సంగ్ హీరోస్ నిస్వార్థంగా దేశం కోసం, దేశ కళల కోసం, సామాజిక పరివర్తన కోసం, సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులకు పద్మశ్రీ అవార్డులు ఇస్తున్న విషయం మనం చేస్తాం. అదేవిధంగా నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. పొరుగు రాష్ట్రాలు చేస్తున్న జలదోపిడీపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఏపీ సీఎం చంద్రబాబు రేవంత్ గురుదక్షిణగా చెల్లిస్తున్నారా అని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పెండింగ్ లో ఉన్న ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా కాంగ్రెస్ సర్కార్ కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు. ఏ రాష్ట్రమైనా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కావాలి, వాటర్ అలొకేషన్ కావాలి, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కావాలి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా జీఆర్ఎంబి, కేఆర్ఎంబి అనుమతి రావాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతాం. ఏం చేస్తుండ్రు ముఖ్యమంత్రి, ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి, ఏం చేస్తుండ్రు? కనీసం ఇవాళటి వరకు ఉత్తరం కూడా రాయలే వీళ్ళు. అరే ఇది అన్యాయము, మా అనుమతి లేదు, మా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, మా ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా, మా సీతారామ అన్నే ఉన్నది, మా సమ్మక్క సాగర్ అన్నే ఉన్నది, మా వార్దా అక్కడనే ఉన్నది, మాది క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది, దీన్ని ఆపండి అని చెప్పి ఈ రోజుకు ఉత్తరం కూడా రాయలేదు మీరు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది 15/11/2024 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాశారు. మేము ఇక ప్రాజెక్టు కట్టుకుంటున్నాం, మేము 80,112 కోట్లతో ఈ ప్రాజెక్టు కడుతున్నాం, దీనికి డబ్బులు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 15/11/2024 నవంబర్ 2024లో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది. పైసల కోసం ఢిల్లీకి ఉత్తరాలు రాస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇది 15/11/2024. ఇంకో ఉత్తరం రాసింది 31 డిసెంబర్ 2024 నిర్మలా సీతారామన్ గారికి రాశారు. ఏమని? గోదావరి టు కృష్ణా రివర్కు 13,511 కోట్లు, కృష్ణా రివర్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్కు 28,560 కోట్లు, బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు 38,041 కోట్లు, మొత్తం కలిపి 80,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కింద ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు 2 ఉత్తరాలు నిర్మలా సీతారామన్ గారికి రాశారు. దీని మీద ఆర్థిక శాఖలో ఫైల్ కదులుతూ ఉంది. నిర్మలా సీతారామన్ గారు ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 40,000 కోట్లు ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్కు మాట ఇచ్చారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా వీళ్ళు ప్రతిపాదనలు పంపించి ఆంధ్రప్రదేశ్ 40,000 కోట్లు తెచ్చుకొని
ఏపీ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టుపై తాము అలర్టుగా ఉన్నామని దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆపాలని అనుమతులు ఇవ్వొద్దని, నిధులు కేటాయించవద్దని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ పంపించామని వెల్లడించారు. సెక్రటేరియట్ లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. బనకచెర్ల ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టానికి పూర్తి వ్యతిరేకమని ఆయన అన్నారు. ఆఫ్టర్ 28/2020 ఎందుకు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ టెండర్ వాస్ 10/8/2020. మరి ఈ విధంగా ద దెన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండైరెక్ట్లీ హెల్ప్డ్ ఆంధ్రప్రదేశ్ బై seeking postponement of Apex Council meeting after closing the bid of Rayalaseema litigation scheme only to facilitate smooth tendering process. Had the then government of Telangana opposed this by attending the Apex Council meeting and raising the issue, the government of India might have stayed the tender process. అది కావద్దనే వీళ్ళు కుమ్మకైననే అనుమానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఓకే, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ విషయంలో కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ లో పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇబ్బందులు పడ్డాం. వాళ్ళు సరైన సమయంలో మరి మొదలుపెట్టి పెద్ద ఎత్తున దానికి నిధులు కేటాయిస్తే తెలంగాణ ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ విషయంలో కూడా మేము ఇంకా దానికి బెటర్ పొజిషన్ లో ఉండేవాళ్ళం. ఓకే, నెక్స్ట్ లైన్. సరే, ఒక అపెక్స్ కౌన్సిల్ లో పొరపాటు చేసిన అనుకుందాం. ఏది, ఈ కృష్ణా నదీ జలాల్లో 811 TMCలో 512 వాళ్ళకి ఇచ్చేద్దాం, 299 మాకు సరిపోతాయని చెప్పడం ఒక అపెక్స్ కౌన్సిల్ లో మీటింగ్. రెండో అపెక్స్ కౌన్సిల్ జరిగింది. నేను డేట్స్ తో సాగిస్తున్నా, మీకు ఎవరు అటెండ్ అయిన పేర్లు ఇస్తున్నా, వాళ్ళు ఏం మాట్లాడే విషయం కూడా ఇస్తున్నా. ఎవరు అటెండ్ అయినరు? తెలంగాణ నుంచి కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్, శ్రీ రజత్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మురళీధర్ రావు ఇంజనీరింగ్ చీఫ్ ఫ్రమ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. కేంద్రం నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి. యూపీ సింగ్ సెక్రటరీ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ మినిట్స్ లో రికార్డ్ అయింది. ఏది, ఈ 811 TMCల్లో 512 తీసుకోండి, మీరు మాకు 299 ఇవ్వండి అనే అరేంజ్మెంట్ ముందు చెప్పిండ్రు. ఈ మీటింగ్ లో కూడా మినిట్స్ లో హరీష్ రావు కేటీఆర్ కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం సృష్టించాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. మిగులు జలాలు, నదులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడుతో పాటు రాయలసీమ ప్రాజెక్టులు చేపడితే సైలెంట్ గా ఉన్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. హరీష్ రావుకు కేటీఆర్కు రోజుకొక సమస్య మీడియా కోసం రావడం అనేది విడ్డూరం. ఈరోజు పోలవరం నుంచి బనకచెర్లకు సంబంధించిన అంశంలో మొన్ననే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కానీ గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్కి సంబంధించిన సమావేశాల్లో ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి అనుమతులు సిడబ్ల్యూసీ నుంచి కానీ ఎపెక్స్ కౌన్సిల్ నుంచి కానీ గోదావరి కానీ లేదంటే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ల నుంచి రాలే. కానీ అప్పుడే అదేదో జరిగిపోయినట్టు, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందన్నట్టు ఈరోజు ప్రశ్నలు సంధించడం అనేది అవివేకం. మీ కాలంలో మాదిరిగా ఏ విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పనులు జరుగుతుంటే కూల్గా ఉండి ఆ రోజు ప్రశ్నించలేకపోయినరో అలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. లేదంటే రాయలసీమ ఎత్తిపోతల పథకంకు అనుమతులు లేకున్నా ఆ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు కూల్గా ఉన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రతి అంశంలో ఈరోజు కూలంకుషంగా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్న మాట వాస్తవం. లేని జలజగడాలను తీసుకొచ్చి
ఇరు రాష్ట్రాల మధ్యన మళ్లీ వైరుధ్యాలను పెంచే కుట్ర ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్నది. అటువైపు జగన్కు, ఇటువైపు మీకు ఏ విధంగా రాజకీయంగా ఉపయోగపడుతుందో ఆ అంశాలను తెరలేపుతున్నది. మరి మీరా నేరుగా మీ సారా తెలియదు, కానీ ఇలాంటి పనికిమాలిని మానుకుంటే మంచిది. ఎవరు పర్యావరణ అనుమతులు ఇచ్చిండ్రు, ఎవరు నీటి వినియోగ అనుమతులు ఇచ్చిండ్రు? ఇప్పటికీ మిగులు జలాల మీద చర్చ జరుగుతూనే ఉంది. ఉభయ నదుల యొక్క సమస్యల మీద నిరంతరం సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మీ అజ్ఞానం వల్ల జరిగిన కొన్ని సంఘటనలను ఇప్పటికీ వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే దాని దగ్గర తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇది తగుదనమ్మా అని చెప్పి 1 yearలో కానీ అప్పుడే బనకచెర్ల ఏదో డైవర్షన్ స్కీమ్ అయిపోయింది గోదావరి నుంచి కృష్ణా కానీ, లేదంటే తుంగభద్రకు సంబంధించి కర్ణాటక, ఏపీ వాడుకుంటున్నాయని ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్స్ ఇవ్వడం బంద్ చేసుకోండి. గోబెల్స్ మొదలు పెట్టేసి ఏదో జరగబోతుందని చెప్తే మీరు చెప్పితే వినేటోళ్ళు ఎవరు లేరనే విషయం మీరు పట్టించుకోకపోతే మేమేం చేసేది? మీరు ప్రెస్ మీట్ పెడితేనో, మీరు అంశాలు తెరలేపుతేనో మీడియాలో వార్తలు కావచ్చు కాక, కానీ అది ప్రజల సమస్యలు కావు. ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్తున్నారు అనేది వాస్తవం. కాబట్టి ప్రతి అంశంలో కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగ విషయంలో ప్రభుత్వం చాలా ముందు చూపుతూ ఉన్నదనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రాల్లో కోట్ల పెట్టుబడులు వచ్చాయని, చంద్రబాబు ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమన్నారు. చంద్రబాబు దావోస్ టూర్ అటర్ ఫ్లాప్, పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే చంద్రబాబు అండుకో కట్టుకదలతో ఏపీకి వస్తోందని రోజా దుయ్యబట్టారు. టానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి, అలాగే రోడ్డు, రైలు, ఏరోప్లేన్, అలాగే పోర్ట్స్, ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరూ కూడా గమనించవచ్చు. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు, అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు, అలాగే ఏపీలో 3 పోర్ట్లు మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ 35% వర్క్ చేసేయటం జరిగింది, అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరు ఏం చేశారు? జగనన్న పారిశ్రామికవేత్తల కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికిస్తే ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో అదనపు ఈవో వివిధ విభాగాల అధికారులతో ఈవో సమీక్షించారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి తిరుమల మాడవీధుల్లో ఏర్పాట్లను ఈవో పరిశీలించారు.
శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, పి గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకుముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. 7 వాహనాల్లో శ్రీవారు మాడ వీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్ర స్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. విఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు తర్వాత రోజు కూడా అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సరదర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే దివ్యాంగులకు ఉన్నది, సీనియర్ సిటిజన్స్ కి, పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్, ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి. ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాం. ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకొని అన్ని కూడా కార్యక్రమాలు బాగా చేస్తాం. వాహన సేవలు 5:30కి సూర్యప్రభ ప్రారంభం అవుతుంది. 9 గంటలకి చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది. గ్యాలరీలో ఉండే భక్తుల కోసం వారు చాలా మంది రాత్రే వస్తారు కాబట్టి వారికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని వీసీలను నియమించే అధికారం గవర్నర్ కు కట్టబెట్టడం విడ్డూరమని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. డబ్బులు రాష్ట్రాలు ఖర్చు పెడితే కేంద్రం పెత్తనం చెలాయించడం ఏంటని మండిపడ్డారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ ముసాయిదాపై నిరసన తెలుపుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ కీలక భాగస్వామి బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు కేరళ ముఖ్యమంత్రి సైతం అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడంతో పాటు సీఎం స్టాలిన్ కేంద్రంపై వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారని అన్నారు. కానీ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అంటే యూజీసీ ద్వారా నియంత్రించేటువంటి ఒక పెద్ద కుట్ర జరిగింది. దీనిపైన మరి ఎవరు కూడా స్పందించడం లేదు. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దనే ఉంది ఇది విద్యాశాఖ డిపార్ట్మెంటు. మరి వారు కూడా సరే ఇప్పుడు దావోస్లో ఉన్నారు కానీ ఓన్లీ ఇంకా 2-3 రోజులే ఉంది టైం. 30వ తారీఖు నాడు వాళ్ళు ఫైనలైజ్ అవుతాయి. అయితే ఈరోజు ఉదయం వచ్చారా? వస్తే వెంటనే స్పందించాలి. రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నాను, మీరు వెంటనే స్పందించాలి దీనిపైన. నిన్న మరి మాజీ మంత్రివర్యులు విద్యాశాఖను చూసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా నిన్న పత్రికా విలేకరులతో కూడా చెప్పారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్పందించలేదని. నేను కూడా ఈరోజు ఈ విలేకరుల సమావేశం ద్వారా నేను కూడా వారిని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను, వెంటనే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. వీలైతే శాసనసభ కూడా పెట్టి కూడా ఒక తీర్మానం చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. మరి ఈ సందర్భంలో మరి మేము జగదీష్ కుమార్ గారు చైర్పర్సన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారికి ఒక వివరణాత్మకమైనటువంటి లేఖ ఈరోజు మేము రాశాం. మీకు అందరికీ కూడా సాఫ్ట్ కాపీ పంపిస్తాను ఇప్పుడే. ఇవన్నిట్లలో మరి చాలా విషయాలు కూడా మేము తెలియజేశాము. మొదటి ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ ఏంటంటే సెర్చ్ కమిటీస్ వేస్తారు. ఈ రోజు వరకు ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సెర్చ్ కమిటీ వేస్తుంది. సెర్చ్ కమిటీలో దేనికోసము బీసీ అపాయింట్మెంట్ కోసము ఒక సెర్చ్ కమిటీ వేస్తారు. ఆ సెర్చ్ కమిటీలో పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక నామినీ, యూజీసీ తరఫున ఒక నామినీ, తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, సిండికేట్ అంటాం, కొన్ని దగ్గర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటాం, వాటి నుండి ఒకరు. ఈ ముగ్గురు కూర్చొని ఒక వైస్ ఛాన్సలర్స్ అప్లికేషన్స్ నోటిఫికేషన్ ఇచ్చి, ఫీల్ ఇచ్చి,
వాటిల్లో మరి ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆ ముగ్గురి పేర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గవర్నర్ గారి దగ్గర పంపిస్తే గవర్నర్ గారు ఆ ముగ్గురిట్లో ఒకరు చూస్ చేయాలనేది ఇప్పటికున్నటువంటి రెగ్యులేషన్స్. దీన్ని ఏం చేసేది ఇప్పుడు